దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త, అనేక సంస్థలకి చైర్మన్గా ఉండి తన దాతృత్వాన్ని, సేవా కార్యక్రమాలను ప్రపంచానికి చాటుతున్నారు గంజి రాజమౌళి గుప్తా గారు. విమీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్లు రిలీజ్ చేశారు. భారతదేశ రక్షణ కోసం కృషి చేస్తున్న డిఫెన్స్ ఫోర్సు గొప్పతనం ఏంటి, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను గంజి రాజమౌళి గుప్తా 1978 నుంచి నేను సేవాభావంగా చాలా సంస్థలకు నేను చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు మషిరాబాద్లో వాసవి ఆర్యవైశ్య హాస్టల్ అని ఉన్నది. దాంట్లో లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ ఉన్నది. అలా 375 మంది స్టూడెంట్స్ ఉంటారు, 82 మంది మహిళలు ఉంటారు, ఒక 67 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. దానికి చైర్మన్గా ఉన్నా. దీనికి వాసవి హాస్టల్కు నేను 2007 నుంచి మొన్న 15 సంవత్సరాలు నేను చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు ఆనరింగ్ చైర్మన్గా నేను సేవలు అందిస్తున్నా. అది కాకుండా కాశీలో ఒక 3700 గజాలు స్థలం తీసుకున్నాము. అక్కడ 124 రూమ్లు కడుతున్నాము. దానికి చైర్మన్గా ఉన్నా. తిరుపతిలో ఒక 3000 గజాలు తీసుకున్నాము. దాంట్లో 102 రూమ్లు కడుతున్నా. దానికి చైర్మన్గా ఉన్నా. అదే కాకుండా నేను 3 టెంపుల్లకు, ఇక్కడ మన 3 టెంపుల్లకు నేను చైర్మన్గా ఉన్నా. ఒకటి కన్యాకపరమేశ్వర టెంపుల్, ఒకటి సాయిబాబా టెంపుల్, ఒకటి భూలక్ష్మమ్మ టెంపుల్. 3టికి చైర్మన్గా ఉండి సేవలు అందిస్తున్నా. ఇప్పుడు ఏదైతే క్యాలెండర్ రిలీజ్ చేసినో దానికి చాలా నాకు సంతోషం అనిపించింది. భారతదేశాన్ని కాపాడుతున్నారు మన సైనికులు. వారి కృషి, వారి ఎనలేని కష్టాన్ని మనం ఎవరం కూడా మరవలేము. వారి మొత్తం ఫ్యామిలీని ఇడిచిపెట్టి చేసి మన దేశ రక్షకుగా వాళ్ళు పనిచేస్తున్నారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వేములవాడ రాజన్న మా కులదేవత. అక్కడ మేము పుట్టి పెరిగింది కూడా అక్కడనే. ఇప్పటికి కూడా మేము సంవత్సరానికి 3-4 సార్లు మేము దర్శనానికి పోతాం. అక్కడ మేము ఏ కోరుకున్నా కానీ భగవంతుడు మాకు ఇస్తారు. అది కూడా మాకు, మా ఫ్యామిలీకి చాలా, మాకు వేములవాడ దేవస్థానం అంటే మాకు చాలా సంతోషం. వరంగల్ భద్రకాళి కూడా చాలా మంచి పెద్ద దేవాలయం. దాని తర్వాత భద్రకాళి అమ్మవారిని ఏది కోరుకున్నా భక్తులకు కోరికలు నెరవేర్చే అమ్మవారు అది. అది కూడా చాలా పెద్దది. అదేవిధంగా మన యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి కూడా చాలా గ్రేటు. ఇప్పుడు మనకి టెంపుల్ బాగా తయారైనాక చాలా క్రౌడ్ కూడా పెరిగింది. ఆ టెంపుల్ కూడా భక్తులకు చాలా సౌలత్ చేస్తున్నది. అది కాకుండా ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, వారికి కూడా గ్రేట్. అది ఆ అమ్మవారిని కూడా అందరు కూడా బాగా తలుస్తారు. అక్కడ ఏది కోరుకున్నా కానీ అక్కడ సఫలమైతే ఇవన్నీ ఇటువంటి క్యాలెండర్ను తయారు చేసినందుకు నేను శ్రీధర్కు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేసి అమ్మవారు ఇంకా వారికి శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.